హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిక స్టోరీస్. సో thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ వీడియోలో నా డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ నేను లాస్ట్ వరకు అయితే సస్పెన్స్ పెట్టాలనుకోవట్లేదు. నాదైతే నార్మల్ డెలివరీ అండ్ మాకు బేబీ బాయ్ పుట్టాడు. సో డెలివరీ వచ్చేసి జూన్ 11th అనమాట. ఇప్పటికి 7 వీక్స్ కంప్లీట్ అయ్యింది. ఇప్పటికి టైం దొరికింది కొంచెం నాకు. లైక్ మా బుజ్జోడు సపోర్ట్ చేసి మనం కొంచెం రికవర్ అయ్యేంత ఇప్పటికి వీడియో తీయడానికి కుదిరింది. ఇంకో మా బుజ్జోడు వస్తున్నాడు. ఓయ్ బుజ్జుడు, టిక్ 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 టిక్. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. బుజ్జోడు హాయ్ ఫస్ట్ హాయ్ బ్లాగ్. హాయ్ హాయ్ చెప్పినాను. హాయ్ ఫ్రెండ్స్. ఓయ్ ఎక్స్పెక్టింగ్ మామ్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి లైక్ ఈ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా. లైక్ చాలామంది ప్రిపేర్డ్ ఉండాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు ఈ వీడియో అయితే. లాస్ట్ వీడియో ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేస్తాను కదా, అప్పుడు నేను 37th వీక్లో ఉన్నాను అనమాట. తర్వాత చెకప్కి వెళ్ళాము. చెకప్కి వెళ్ళినప్పుడు మేడం చెక్ చేసి 1 సెంటీమీటర్ ఆల్రెడీ డైలేట్ అయిపోయింది. మనకు ఇది ఒక పాజిటివ్ సైన్, నార్మల్ డెలివరీకి హై ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లు చెప్పారనమాట. అంటే అప్పుడే కాదు, 7th మంత్ నుంచి బేబీ పొజిషన్ నాకు మంచిగా కిందకి సెఫాలిక్ పొజిషన్లోనే ఉందన్నమాట. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే ఇట్లా బేబీ పొజిషన్, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అట్లా నాకు మంచిగా ఛాన్స్ ఉంది అని చెప్పారు డాక్టర్ అయితే. అండ్ లాస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు 1 సెంటీమీటర్ డైలేట్ అయ్యింది అన్నారనమాట. మనకి జనరల్గా నార్మల్ డెలివరీస్లో తెలిసే ఉంటుంది కదా, 1 సెంటీమీటర్ నుంచి 10 సెంటీమీటర్స్ డైలేషన్ అవ్వాలన్నమాట. అట్లా ముందే 1 సెంటీమీటర్ డైలేషన్ అన్నారు. అండ్ క్లియర్గా చెప్పారు, ఫస్ట్ టైం లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీస్లో ఇట్లా 1 సెంటీమీటర్ డైలేట్ అయినా కూడా న్యాచురల్గా పెయిన్స్ వచ్చేకి డేస్ నుంచి వీక్స్ కూడా టైం పట్టొచ్చు. లైక్ ఏదో ఇప్పుడు అయిపోయిందని మనకు వెంటనే పెయిన్స్ వచ్చేస్తే అట్లేం కాదు. న్యాచురల్గా పెయిన్స్ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి అడ్మిట్ అయిపోండి. ఆర్ఎల్స్ చూద్దాము ఒక జూన్ 8th, అంటే అప్పటికి 39th వీక్ వచ్చింటుంది నాకు. ఆ టైం వరకు చూద్దాము, అప్పటికి రాకపోతే మీరు ఒక మంచి రోజు అనుకొని వచ్చి జాయిన్ అయిపోండి అన్నారనమాట. అంటే జాయిన్ అయిపోవడం అంటే డైరెక్ట్ సిజరీన్ అని కాదు. లైక్ నార్మల్గా మనకి న్యాచురల్గా పెయిన్స్ రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు, ఇండ్యూస్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్ లైక్ 24 hours నుంచి 48 hours వరకు కూడా మనకు పట్టొచ్చు. అంటే న్యాచురల్గా పెయిన్స్ వస్తే త్వరగా అయిపోతుంది. లేదు మనకు పెయిన్స్ ఇండ్యూస్ చేసి అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం మామ్స్కి కొంచెం ఎక్కువ టైమే పట్టొచ్చంట. 24 hours to 48 hours పట్టొచ్చు. సో 2 days ఏదైనా మంచి డేస్ అనుకొని రండి అన్నట్లు చెప్పారు. ఇన్ కేస్ మనకు తెలియదు కదా, ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే సడన్గా సెక్షన్ చేయాల్సి వచ్చినా కూడా ఒక టైం అనుకోండి అన్నట్లు చెప్పారు. మేము చెక్ చేసుకున్నాము. జూన్ 10th 11th బాగుందని డిసైడ్ అయిపోయినాం అనమాట. అప్పటి వరకు అయితే న్యాచురల్గా పెయిన్స్ లైక్ రావాలన్నట్టు మేడం కొంచెం ఎక్సర్సైజెస్ కూడా సజెస్ట్ చేశారు. నేను అప్పటి వరకు ఏ ఎక్సర్సైజెస్ చేయలేదు. బట్ ఆ లాస్ట్లో సరే ఇప్పుడు న్యాచురల్గా పెయిన్స్ వస్తే మనకే బెటర్ కదా, లైక్ త్వరగా డెలివరీ అయిపోతుంది అన్నప్పుడు కింద కూర్చొని లేవడం, స్టెప్స్ ఎక్కి దిగడం, ఈ డక్ వాక్, స్క్వాట్స్, ఇట్లా అన్నీ ట్రై చేశాను. ఏంటో అప్పటి వరకు పాజిటివ్గా ఉండింది. నేను ఇన్ని ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత నెక్స్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు కూడా ఏం ప్రోగ్రెస్ లేదనమాట. అండ్ నాకు పెయిన్స్ కూడా ఏం రాలేదు. సరే ఇంకా డిసైడ్ అయిపోయినాం, మనం ఇంకా అడ్మిట్ అయిపోవాలి అన్నట్లు జూన్ 10th ఫిక్స్ అయ్యాం డేట్. ఆ రోజు ఇంకా మార్నింగ్ అరౌండ్ 9:30 ఆ టైంకి అక్కడ మా ఇంటి దగ్గర టెంపుల్ ఉండింది. టెంపుల్లో లైక్ ఆంజనేయ స్వామి టెంపుల్, దండం పెట్టేసుకొని వెళ్ళామన్నమాట. 10 కల్లా హాస్పిటల్, లేదు 9:30కే రీచ్ అయిపోయాము. అక్కడ కొంచెం ఈ ఇన్సూరెన్స్, రూమ్, అడ్మిషన్, ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది కదా, కొంచెం టైం పట్టింది. మాకు రూమ్ అకామిడేట్ చేసేసరికి 10 o'clock అయిందనమాట. తర్వాత మేము కొంచెం వెళ్ళి సెటిల్ అయిన తర్వాత నర్సెస్ వచ్చారు. వచ్చి హాస్పిటల్ గౌన్ చేంజ్ చేసి అండ్ కొంచెం క్లీనింగ్ అదంతా చేసేసారు. తర్వాత ఫస్ట్ వచ్చి ఎన్ఎస్టీ మానిటరింగ్ స్టార్ట్ చేశారనమాట. ఈ ఎన్ఎస్టీ మానిటరింగ్ ఏంటంటే మన బేబీ హార్ట్ బీట్, మన లైక్ పల్స్, ఇవన్నీ మానిటర్ చేస్తారు. ఈచ్ సెషన్కి 20 minutes to 30 minutes అనమాట. మన పొట్ట మీద ఒక బెల్ట్ పెట్టేస్తారు. సో కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు. పక్కన ఒకటి
బీపీ మెషిన్ లాగా ఉంటుంది. దాంట్లో ఇట్లా గ్రాఫ్ లాగా వెళ్తుంటుంది అనమాట. లైక్ ఈ పేపర్లో ప్రింటింగ్ వస్తూ ఉంటుంది. లైక్ ఎవ్రీ సంథింగ్ ఎన్ని మినిట్స్ ఇంటర్వెల్కి ఆ ప్రింటింగ్ ఇస్తారో మనకు తెలీదు. మనకు అక్కడ వాల్యూస్ కనిపిస్తుంటే ఈ ప్రింట్ వస్తూ ఉంటుంది. 20 మినిట్స్ టు 30 మినిట్స్ అట్లా ఎన్ఎస్టీ మానిటరింగ్. అండ్ మనకు ఈ డెలివరీ త్రూ అవుట్ ప్రాసెస్ కూడా ఈ ఎన్ఎస్టీ అనేది పెడుతూనే ఉంటారనమాట. లైక్ 1 అవర్ ఇంటర్వెల్ కానీ 2 అవర్ ఇంటర్వెల్ కానీ లైక్ డిపెండ్స్ ఆన్ రిజల్ట్స్ బట్టి. అయితే మాకు అట్లా 10:30కి స్టార్ట్ చేశారు. 11కి చెక్ చేసి అంతా ఓకే అనుకున్నారు. అండ్ హాస్పిటల్ చెప్పలేదు కదా. నేనైతే మేము అడ్మిట్ అయింది అపోలో హాస్పిటల్. లక్ష్మీ దుర్గా మ్యామ్ అనమాట మా డాక్టర్. అప్పటికి లైక్ ఈ రిపోర్ట్స్ అన్ని మా డాక్టర్కి పెడుతున్నారు. మ్యామ్ ఏది సజెస్ట్ చేస్తే వీళ్ళ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నారనమాట. మాకు ఇంకా దెన్ అప్పుడు డ్యూటీ డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ మనమైతే ఇప్పుడు నార్మల్ డెలివరీకి స్టార్ట్ చేద్దాము. సో ఏంటి, మనకు ఎమర్జెన్సీస్ ఉండొచ్చు. ఎలాంటివి, బేబీ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఏమైనా మోషన్ పాస్ చేసినా, ఆర్ ఎల్స్ మనకు సడన్గా ఏమైనా బీపీ, లైక్ ఇట్లా కొన్ని కండిషన్స్ ఇట్లా ఏమున్నా కూడా మనం ఎమర్జెన్సీగా కాల్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ సి సెక్షన్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనం నార్మల్ డెలివరీ కంటిన్యూ చేసుకుందాం అన్నట్టు. అదొక ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సైన్ కూడా చేసుకున్నాము. దెన్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారనమాట. మాకు ముందే చెప్పారు లైక్ న్యాచురల్గా వస్తే పెయిన్స్, దెన్ మనము అడ్మిట్ అయిపోతాము. ఆ పెయిన్స్ కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు. సో లైక్ పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు త్రూ ఇంజెక్షన్. మనకు లైక్ త్వరగా అయిపోతుంది. లేదు ఏంటి, ఇప్పటివరకు నాకు పెయిన్స్ ఆ ఇంజెక్షన్ ప్రొసీజరే తెలుసు అనమాట. దానికి మనకు న్యాచురల్గా రాలేదు. మనం ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి అక్కడే మనకు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ అని అంటే దాన్ని అగ్మెంటేషన్ అంటారంట. అంటే ఫ్యూ సెంటీమీటర్స్ వరకు మనకు ఫస్ట్ జెల్ అప్లై చేయడం, అండ్ తర్వాత ట్యాబ్లెట్, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పేషెంట్ కండిషన్ ఆర్ అట్లా అవన్నీ చెక్ చేసుకొని అట్లా సజెస్ట్ చేస్తారు అనుకుంటాను. అండ్ ఇంకొంతమందికి బెలూన్ పెడతారు అని కూడా విన్నాను నేను. అంటే సమ్ ట్యూబ్ అట్లా బెలూన్ ఇన్సర్ట్ చేసి ఒక 4 సెంటీమీటర్ డైలేషన్ అప్పటికి అది పడిపోతుంది ఆటోమేటిక్గా. దెన్ ఇంజెక్షన్స్ ఇస్తారు అన్నట్టు. నాకైతే జెల్ సజెస్ట్ చేశారు. సో ఫస్ట్ అదే 11:15 అరౌండ్ ఆ టైంకి వచ్చి మేడం డ్యూటీ డాక్టర్ చెక్ చేశారనమాట. అప్పటికి ఆల్రెడీ 2 సెంటీమీటర్ డైలేట్ అయ్యి ఉన్నింది. ఇంకేం అసలు సూపరు. ఈ 2 సెంటీమీటర్స్ నాకు అసలు కొంచెం కూడా ఏం పెయిన్ తెలియకుండా నార్మల్గా అయిపోయింది. ఇంకేముంది ఫాస్ట్గా ఈ జెల్ పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు నా ఎక్స్పెక్టేషన్ ఉండింది. అంటే అంత పెయిన్స్ రావేమో, నాకు ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా అన్నట్లు అనుకున్నాను అనమాట. అండ్ అప్పటి వరకు నేను స్ట్రెస్ కూడా ఏం తీసుకోలేదు. మంచి కూల్గానే ఉన్నాను. అందరు ఉన్నారు, మా మమ్మీ, మా డాడీ, మా అత్త, నీళ్ళు, లైక్ మా తమ్ముడు, ఇట్లా అందరూ ఉన్నారు. అందరితో మాట్లాడుకుంటే ఇట్లా నార్మల్గానే ఉన్నాను. ఆ జెల్ అప్లై చేసిన తర్వాత మనకు 5 to 6 అవర్స్ మానిటర్ చేయాలంట. అండ్ అది మనకు పెయిన్స్ వచ్చే కాదు, లైక్ ఆ సర్వీక్స్ ఇంకా సాఫ్ట్ అయ్యి ఈజీగా డైలేట్ అవ్వడానికి అన్నట్లు చెప్పారు. సో 5 to 6 అవర్స్ అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. మధ్య మధ్యలో వచ్చి ఈ ఎన్ఎస్టీ మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకా 1 అట్లా మనకి హాస్పిటల్లోనే ఇట్లా పేషెంట్కి ఫుడ్ తీసుకొస్తారు కదా, అట్లా ఫుడ్ తీసుకొచ్చారు. ఇంకా తిందాం అనుకున్న టైంలో ఏమైంది, హార్ట్ బీట్ బేబీది ఒకసారి ఫ్లక్చుయేట్ అయిందంట. అది మనకు తెలీదు. నర్స్ వచ్చి అది రిపోర్ట్స్ మ్యామ్కి పెడుతుంటారు కదా, మ్యామ్ సో ఇప్పుడైతే ఏం తినకండి అని చెప్పండి, లైక్ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేయండి అన్నట్లు చెప్పారనమాట. ఈ క్యానిలా కూడా బిఫోర్ ఎన్ఎస్టీ మానిటరింగ్ ఫస్ట్ టైం పెట్టేశారనమాట. లైక్ ఏమైనా ఫ్లూయిడ్స్ ఇంజెక్ట్ చేయాల్సి వచ్చినా, ఏమైనా ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నా కూడా. నాకైతే ఈ పెయిన్స్ కంటే ఈ పెయిన్ పెద్దగా అనిపించింది. సో ఇట్లా 1 o'clockకి అది ఫుడ్ ఎందుకు తీసుకోవద్దన్నారు అని అంటే, ఏ డెలివరీ అయినా, నార్మల్ అయినా సి సెక్షన్ అయినా, ఆ డెలివరీ టైంకి మనం కొంచెం ఏమైనా రియాక్షన్స్ రావచ్చు మనం తిన్న ఫుడ్ వల్ల. అందుకని కొంచెం ముందు నుంచే ఫుడ్ అవాయిడ్, లైక్ సాలిడ్స్ అవాయిడ్ చేయమని చెప్తారనమాట. అందుకని చెప్పారంట. అప్పటికి తెలీదు, లాస్ట్లో తెలిసింది నాకు ఇది. లేదు ఇంక మళ్ళీ జస్ట్ ఫ్లూయిడ్ పెట్టారు, మళ్ళీ ఎన్ఎస్టీ అదే మానిటర్ చేశారు. దెన్ ఓకే, మళ్ళీ అంతా బాగుంది అని చెప్పి ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పారనమాట. అప్పుడు మ్యామ్ వచ్చారు. మ్యామ్ వచ్చి ఓకే, ఇట్లా ఇప్పటివరకు అయితే గుడ్ ప్రోగ్రెస్ అయితే బాగుంది.
చూద్దాము ఇట్లా మనం 6 అవర్స్ వెయిట్ చేయాలి గదా! 6 అవర్స్ చూద్దాము. దాని తర్వాత ఏంటి ఇట్లా యామ్నియోటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ చేద్దాము. లైక్ అట్లా ఫ్లూయిడ్ ఆహ్, చాలా మందికి నేచురల్‌గా అయిపోతది. లేదు ఇట్లా మనకు అవ్వలేదు. ఆల్రెడీ మనకు అట్లేమి సైన్స్ ఏం లేవు లేబర్. మనం ఫస్ట్ నుంచి ఇట్లా హాస్పిటల్‌లోనే చూసుకున్నాం గాబట్టి నేచురల్‌గా అది సారీ మనమే బ్రేక్ చేద్దాము. బ్రేక్ చేస్తే కాంట్రాక్షన్స్ ఒస్తాయి. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జేయాలో చూద్దాం అన్నట్లు అన్నారనమాట. ఈవినింగ్‌కి ఇంకా అరౌండ్ 4:00 అట్లా వచ్చారు. అప్పటికి 3 సెంటీమీటర్స్ డైలేషన్ అయింది. ఏంటి ఇన్ని అవర్స్ వెయిట్ చేస్తే అంటే నాకు ఆల్రెడీ ముందే 2 సెంటీమీటర్ అయింది. ఇన్ని అవర్స్‌కి 1 ఏనా? అమ్మో! ఇంకా ఎంతసేపు వెయిట్ జేయాలో అని అనుకున్నాము. దెన్ ఇట్లా ఫ్లూయిడ్ బ్రేక్ చేసి చూద్దామా అని మేడం అన్నారు. బట్ ఇది లేబర్ వార్డ్‌కెళ్ళాలి అనంటే, అంటే అప్పటి వరకు అందరున్నారు. బాగా ధైర్యంగున్నాము. ఇప్పటి నుంచే లేబర్ వార్డ్‌కెళ్తే ఇంకా ఎంత టైం పడతదో తెలీదు. అందుకని మేడం వద్దులేండి. ఇంకొద్దిసేపు ఇట్లా జెల్ సెకండ్ డోస్ ఇట్లా అప్లై చేసి చూద్దాము. ఫర్దర్‌గా నెక్స్ట్ మానిటరింగ్ మనకు ఆ ప్రోగ్రెస్ బట్టి దెన్ నెక్స్ట్ కాల్ తీసుకుందాము అన్నట్లయితే డిసైడ్ అయ్యామనమాట. సో, మళ్ళీ సెకండ్ టైమ్ అరౌండ్ 5:00కి సెకండ్ టైమ్ జెల్ అప్లై చేశారు. అండ్ మేడం అప్పుడే కొంచెం అంటే వాకింగ్ అవన్నీ గూడా చేస్తూ ఉండు. బాల్ ఎక్సర్‌సైజెస్ బాల్ తెప్పించండి. బాల్ ఎక్సర్‌సైజెస్ కూడా చేయమని చెప్పారనమాట. అప్పటి వరకు నేను పెద్ద ఎక్సర్‌సైజ్ చేసింది లేదు. ఈ బాల్ అయితే ఇంక అసలు చేయలేదు. కానీ ధైర్యంగానే ట్రై చేశాను యూట్యూబ్‌లో చూసి. బాల్ ఎక్సర్‌సైజెస్ గూడా చేశానక్కడ. నాకు ఆ ఎక్సర్‌సైజెస్ ఏమో గానీ, ఇది చెప్పాను గదా! ఈ క్యానిలా చేతికుంటది గదా! అది. అట్లా ముట్టుకున్న పెయినొస్తది, ఇట్లా ముట్టుకున్న పెయినొస్తది. కానీ అని జెప్పి కొంచెం అయితే చేశాను ఎక్సర్‌సైజ్. తర్వాతేమైంది, మళ్ళీ మధ్యలో ఈ స్నాక్సు లైక్ అవైతే తీసుకున్నాను. ఒక 7 అరౌండ్ నాకు కొంచెం కొంచెం కాంట్రాక్షన్స్ అనిపిస్తున్నాయనమాట. ఈ ఫస్ట్ టైమ్ ఈ జెల్ అప్లై చేసినప్పుడు నాకేం పెద్ద లైక్ పీరియడ్ పెయిన్ అంతా కూడా నాకేం అనిపించలేదు మధ్యలో గూడా. ఈ సెకండ్ టైమ్ అప్లై చేసినప్పుడు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి పెయిన్స్. మరీ ఎక్కువ కాదు. కొంచెం కొంచెం అయితే తెలుస్తున్నాయనమాట. అండ్ ఈ ఎన్ఎస్‌టి మానిటరింగ్ అన్నాను గదా! దాంతో మాకు బేబీ హార్ట్ బీట్ తెలుసు. ఇంకోటి నా పల్స్ తెలుసు. ఇంకొక వాల్యూ ఉంది. ఇదేం వాల్యూ అబ్బా! అనుకోని గూగుల్ చేసాం. అంటే అది ఒకసారి 0 ఉంటుంది. ఒకసారి ఇంక్రీజ్ అయితుందనమాట. అది కాంట్రాక్షన్స్. మన కాంట్రాక్షన్స్ కూడా అది మానిటర్ చేస్తుంది. సో, అది లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా 20-30 అయితే లో, 30-50 మైల్డ్ పెయిన్. తర్వాత 50 అబోవ్ 50-80 కొంచెం హై ఇంటెన్సిటీ పెయిన్ అన్నట్టు గూగుల్‌లో చూసాం ఆ వాల్యూస్. ఫస్ట్ అయితే ఓకే. 20, 30 అట్లా ఎళ్తున్నాయి. మధ్య మధ్యలో 70, 80కి గూడా ఎళ్ళిందనమాట. నాకైతే అనిపిస్తుంది. పెయిన్ అయితే తెలుస్తుంది. కానీ ఎక్కువ సెకండ్స్ లేదు. జస్ట్ ఒక 20 సెకండ్స్, 30 సెకండ్స్ ఉంటుందంతే. దానికే ఖచ్చితంగా మనం పెయినొచ్చినప్పుడు మన ఎక్స్‌ప్రెషన్స్ అదంతా మారిపోతది గదా! అట్లా చూసి మా అమ్మ, మా అత్త అంటే ఏడుపు ఫేసెస్ పెట్టేసారనమాట అప్పుడే. నేనేం ఏడవలేదు. లైక్ ఆ పెయిన్‌కి మనకు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారిపోతాయి గదా! వాళ్ళకి అంటే మనల్ని అట్లా చూడలేరు గదా! సో, అట్లా పెట్టేసారనమాట. ఏంటి వీళ్ళు ఇంత డల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళని చూసి ఇంకా నేను గూడా ఫీల్ అయిపోతాను. ఇట్లా వీళ్ళు పక్కనుంటే మాత్రం కష్టం. నార్మల్ లాస్ట్ వరకు ఉండడం అంటే ఎక్కడో వాళ్ళు అంటే చూడలేక ఇట్లా పెయిన్స్ లో మనల్ని చూడలేక సి సెక్షన్ చేసేయండి అంటారో, లేకపోతే మనం గూడా వాళ్ళని చూడలేక వద్దులే అనుకుంటాం. ఇట్లా వద్దు అని జెప్పి ఇంకా వాళ్ళని తర్వాత వద్దని జెప్పి అనిల్‌ని ఒకటే పెట్టుకున్నాననమాట లేబర్ వార్డ్‌లో. ఇట్లా అదే చెప్పాను గదా! 7:00కి ఇట్లా మళ్ళీ డ్రాప్ అయిందంట బేబీ హార్ట్ బీట్. మాకది తెలీదు. సడెన్‌గా వచ్చి ఇట్లా లేబర్ వార్డ్‌కి తీసుకురమ్మన్నారు అనన్నారు. ఎందుకు ఓకే. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ చేస్తామన్నారు గదా! మేబీ ఇప్పుడు చేయాలనుకుంటున్నారేమో అన్నట్టు అయితే అనుకున్నాను. అప్పుడొచ్చి ఆ వీల్ చైర్‌లో తీసుకోబోతున్నారు. అప్పటి వరకు బావుంది. అంటే యాక్టివ్‌గున్నాను, నడుస్తున్నాను, ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాను. అంటే మనమే ఎళ్తాం గదా! పైకి ఆ వీల్ చైర్‌లో ఎందుకు? అక్కడ కూర్చోగానే ఏదో ఒక పేషెంట్ ఫీలింగొచ్చింది నాకు. ఫుల్ ఏడుపు నిజంగా ఏడుపొచ్చింది. కానీ ఏడ్చలేదనమాట. ఆల్రెడీ వీళ్ళందరూ ఇట్లా ఫేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఏడిస్తే ఇంకంతే అన్నట్టు అట్లే ఇంకా ధైర్యంగా అట్లా ఎళ్ళిపోయినాను. అక్కడికెళ్ళిన తర్వాత అదే ఈ అన్నిట్లో మధ్యలో ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ గూడా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఈ 8థ్ మంత్, 9థ్ మంత్‌లో ఉంటే ప్రెగ్నెంట్ వుమెన్‌కి తెలిసుంటది పెల్విక్ ఎగ్జామినేషన్ గురించి. అది యాక్చువల్లీ కొంచెం అన్‌కంఫర్టబుల్ లైక్
కొంచెం అయితే పెయిన్ ఉంటుంది. అది మల్టిపుల్ టైమ్స్ చెక్ చేస్తుంటారు కదా, కొంచెం అయితే పెయిన్ఫుల్లే. బట్ మనకు అంటే ఇంకొద్దిసేపట్లో మనకి డెలివరీ అయిపోతుంది, లైక్ బేబీ వచ్చేస్తుంది. నేను ఇట్లా ఆలోచిస్తుంటే నాకు అసలు అవేమీ పెద్ద ఆ పెయిన్, ఆ డిస్కంఫర్ట్ ఏం కూడా అనిపించట్లేదు అనమాట. అంటే అబ్బా ప్రోగ్రెస్ అయితే హ్యాపీ అట్లా ఉండే నా మూడ్ అంతా. ఎప్పుడైతే ఇట్లా ఆ లేబర్ వార్డుకి తీసుకెళ్లారో అప్పుడు కొంచెం డల్ అయ్యాను. అది కూడా ఎందుకు అనంటే మళ్ళీ బేబీ హార్ట్ బీట్ ఫ్లక్చుయేట్ లైక్ డౌన్ అయిందంట. అందుకని ఏమైనా మోషన్ పాస్ చేశారేమో. అప్పుడు మన ఫ్లూయిడ్ బ్రేక్ చేస్తే యాక్చువల్గా అయితే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ చాలా క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇట్లా బేబీ మోషన్ ఏమన్నా ఉంటే అది వేరే కలర్ చేంజ్ అయ్యి వస్తుంది అనమాట, గ్రీన్ ఆర్ సంథింగ్ వస్తుందంట. అక్కడ మనకి తెలిసిపోతుంది అన్నట్టు ఆ ఫ్లూయిడ్ బ్రేక్ చేశారు. సో ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో మనం ఇంకా ప్రొసెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నారు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇంజెక్షన్స్ లైక్ మనకు ఫ్లూయిడ్లో ఇండ్యూస్ చేస్తారన్నమాట ఇంజెక్షన్స్ మనకు పెయిన్స్ రావడానికి. బట్ ఈ ఫ్లూయిడ్ బ్రేక్ చేసిన తర్వాత, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ చేసిన తర్వాత ఇదేంటి ఎన్ఎస్టీ మళ్ళీ పెట్టారు. ఆ హాఫ్ అన్ అవర్ టైంలో నాకు కాంట్రాక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. నాకేం ఇంకా ఇంజెక్షన్స్ ఇవ్వలేదు, ఏం పెయిన్ ఇండ్యూస్ చేయలేదు. లైక్ ఆటోమేటిక్గా లైక్ పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ నాకు కడుపు నొప్పి రాలేదు, లైక్ నాకు పొట్ట నొప్పి అసలు ఏం తెలియలేదు. బ్యాక్ పెయిన్ వచ్చింది ఫుల్, అది కూడా కంటిన్యూస్గా వస్తుందన్నమాట. యాక్చువల్లీ నేనైతే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉండాలనుకునే టైప్. సో ఇట్లా చూశాను, ఫస్ట్ 5 సెంటీమీటర్స్ డైలేషన్ వరకు 5 మినిట్స్కి ఒకసారి అట్లా కాంట్రాక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక 3 మినిట్స్కి ఒకసారి అట్లా, లాస్ట్లో ఇంటెన్స్ అయితే ఇట్లా. మ్యాక్సిమం అన్ని చోట్ల ఇట్లనే చదివాను అనమాట నేను. కానీ నాకేమైంది ఇంకా సడన్గా 7:45 ఆ టైం నుంచి ఇంకా కాంట్రాక్షన్ స్టార్ట్ అయినాయి. అవి కూడా సివియర్గా వస్తున్నాయి, కంటిన్యూస్గా వస్తున్నాయి. ఇంకోటి మేము అక్కడ ఎన్ఎస్టీలో మానిటర్లో చూసాము, ఇది కాంట్రాక్షన్స్ కౌంట్ అని చెప్పాను కదా గూగుల్లో ఇంత అని. నాకు ఆ జెల్ అప్లై చేసినప్పుడు ఓకే వస్తున్నాయి, ఎక్కువ వచ్చినప్పుడు 70-80కి రీచ్ అవుతుంది అనమాట. అప్పుడు నాకు నిజంగానే పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ చాలా ఇంటెన్స్తో కాంట్రాక్షన్స్ వస్తున్నా కూడా అక్కడ 40-30 అట్లా చూపిస్తుంది. ఏంటిది, ఇది సరిగ్గా పనిచేస్తుందా లేదా, లేకపోతే నేనేమో ఎక్కువ మూవ్ అయ్యి ఆ బెల్ట్ కరెక్ట్గా లేకపోతే అది అట్లా చూపిస్తుందా అని డౌట్ వచ్చింది మధ్యలో. లైక్ డాక్టర్ అయితే లైక్ డ్యూటీ డాక్టర్స్ అండ్ నర్సెస్ అయితే కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నారు. అండ్ లేబర్ వార్డ్లో నాతో పాటు అనిల్ ఉన్నాడు. అంటే కొంచెం వాకింగ్ అట్లయితే చేయగలుగుతున్నాను, అంతకు మించి ఆ పెయిన్లో ఎక్సర్సైజెస్ అయితే ఇంకేం చేయలేకపోయాను నేను. ఇంకా అవ్వట్లేదు నా వల్ల. అండ్ ఇంక సాలిడ్స్ కూడా వద్దు, ఇంకా ఓన్లీ లిక్విడ్ డైట్ తీసుకోమన్నారనమాట. అంటే ఈ పెయిన్స్లో కొంతమందికి వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందంట. అందుకని ఫుడ్ ఏమొద్దు, లైక్ లిక్విడ్స్ తీసుకోమన్నారు. జ్యూస్ అవి తెప్పించుకున్నాను. అనిల్ ఏమో నా పక్కనే ఉన్నాడు, లైక్ చాలాసేపటి నుంచి ఉన్నాడు, నువ్వు తినేసి రాపో అట్లా చెప్తున్నా. కానీ ఈ కాంట్రాక్షన్స్ అన్నీ వస్తున్నాయి, కొంచెం నాకు అట్లా పెయిన్స్ వచ్చినప్పుడు ప్రెస్ చేసుకుంటూ ఇట్లా కొంచెం సపోర్టివ్గా ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లా ఉంటున్నాడు అనమాట, డైవర్ట్ చేయడానికి అని చెప్పి. నాకేమి ఇంకెంత టైం పడుతుందో తెలీదు, నువ్వు తినేసి రాపో అంటున్నాను. మధ్యలో ఒకసారి ఇంకా మా అమ్మ ఒకసారి, అక్క ఒకసారి అట్లా వచ్చి ఉన్నారు. అప్పుడు అనిల్ తినేసి వచ్చాడనమాట. తర్వాత ఇంకా 11 ఆ టైం నుంచి ఇంకా నా వల్ల అవ్వట్లేదు. అప్పటికే 8 నుంచి అనుకున్నా, 9 3 అవర్స్ అయిపోయింది, నా వల్ల అవ్వట్లేదు. 1 మినిట్కి ఒకసారి కాంట్రాక్షన్స్ వస్తున్నాయి నాకు. మేడం చూసారు, మేడం నా వల్ల అవ్వట్లేదు అది ఇది అంటూనే ఉన్నాను. అప్పుడు నాకు ఎపిడ్యూరల్ గుర్తొచ్చిందనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, లైక్ నార్మల్ డెలివరీస్లో కూడా మనకు పెయిన్ రెడ్యూస్ చేసుకోవచ్చు ఎపిడ్యూరల్ త్రూ. అంటే ఇది కూడా సేమ్, మనకి సి సెక్షన్లో అనెస్థీషియా ఇస్తారు కదా స్పైన్కి, ఇది కూడా అట్లే ఇస్తారనమాట. కానీ ఒకేసారి ఇచ్చేయరు. అక్కడ ఒకేసారి చేస్తే మనకు నంబైపోతాయి లెగ్స్ అంతా. ఇక్కడ అట్లా కాదనమాట, లైక్ డిప్స్ లాగా ఇస్తారు కొంచెం కొంచెం. అంటే మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మనకు పెయిన్స్ తగ్గుతున్నాయా, సో తగ్గితే ఆ డోసే, లేకపోతే డోస్ పెంచడం ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఇదైతే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసుకున్నాము. సో లైక్ మేడం ఏమన్నారు, మా డాక్టర్ ఏమన్నారంటే ఫస్ట్ 5 సెంటీమీటర్స్ వరకు అయితే ఎపిడ్యూరల్ సజెస్ట్ చేయము,
తర్వాత ఇస్తారు అన్నట్లు చెప్పారనమాట. ఎందుకంటే అప్పటి వరకు మనం కొంచెం ఎక్సర్‌సైజెస్ చేసి అట్లా కొంచెం యాక్టివ్‌గా ఉంటాం. వన్స్ ఎపిడ్యూరల్ తీసుకుంటే మనం బెడ్ మీద నుంచి లేవలేమన్నట్టు. అప్పటికి టెస్ట్ చేసినా కూడా ఇంకా 3 సెంటీమీటర్స్ డైలేషనే అంటున్నారనమాట. ఏంటి నాకు ఫస్ట్ టైమ్ జెల్ అయిపోయినప్పటి నుంచి ఇంక 3 సెంటీమీటర్సే. నాకింత పెయిన్స్ వస్తున్నాయి. ఇంకా 3 సెంటీమీటర్సే అసలు ప్రోగ్రెస్ అవ్వట్లేదు. 3 సెంటీమీటర్స్‌కే ఇట్లుంటే ఇంకా 10 సెంటీమీటర్స్‌కి ఎట్లా ఉంటదో ఇంక అంతసేపయితే నేను అస్సలు భరించలేను అన్నట్టు. కానీ మేడం 5 సెంటీమీటర్స్ అన్నారు గదా! ఇప్పుడు నేను ఎపిడ్యూరల్ అడిగిన ఇస్తారో లేదో అని అనుకున్నాను. డ్యూటీ డాక్టర్‌ని అడిగితే ఇట్లా ఎపిడ్యూరల్ తీసుకుంటాను అంటే, అవునా! అయితే ఒకసారి లైక్ అనస్థీషియా డిపార్ట్‌మెంట్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను అన్నట్టు అన్నారనమాట. ఆలోపు మాకు ఈ ఎపిడ్యూరల్ గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇట్లా ఫార్మ్ ఇచ్చేది ఒకసారి చదవమన్నారు. నాకు ఏమున్నా పర్వాలేదు నాకు ఫస్ట్ ఎపిడ్యూరల్ ఇచ్చేయండి అన్నట్టుంది మైండ్ సెట్ అయితే. కానీ దాంట్లో ఉన్నాయి. లైక్ ఇప్పుడు చెప్పాను గదా! మనకి కొంచెం సెన్సేషన్ లైక్ నంబ్ అయిపోతది లెగ్స్. లాస్ట్‌లో పుషింగ్ అప్పుడు మేబీ మనకు సెన్సేషన్ తెలియకపోతే ఫోర్సెప్స్ కానీ, వాక్యూమ్ కానీ ఇట్లా యూజ్ చేసి బేబీని తీయాల్సి ఉంటది అన్నట్టు చెప్పారనమాట. దాంట్లో ఉంది. అంటే ఇన్ కేస్ అట్లా ఏమన్నా తీస్తే ఏమన్నా ఆ బేబీ హెడ్‌కి అట్లా ఏమన్నా తగిలితే లైక్ సివియర్ ఇష్యూస్ ఏమి ఉండవు గానీ, మేబీ ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు అన్నట్లు ముందే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు అందులో. అండ్ ఇంకోటేంటి మాకు ఈ మధ్యలో ఆహ్, బిఫోర్ ఈ ఎపిడ్యూరల్ ఈ థింగ్ అంతా బేబీ హెడ్ కూడా కొంచెము స్వెల్ ఒస్తుంది, వాపొస్తుంది అన్నట్లు అన్నారు. ఇన్ కేస్ అది పెరిగితే అప్పుడు కూడా ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాలి అన్నట్టు. అప్పుడు కూడా నాకు టెన్షన్ ఒచ్చేసింది. ఆహ్, అంటే ఇంకొంచెం పెరిగితే ఖచ్చితంగా అయితే నేను ఏం ఆలోచించను చేసేయండి అని చెప్పేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకు అట్ లాస్ట్ మనకు బేబీ హెల్త్ మన హెల్త్ అసలు హెల్తీ బేబీ బయటికి రావాలి. అది ఏ ప్రాసెస్ త్రూ అయినా కూడా అదే కదా మన మెయిన్ థింగ్ అనుకున్నా. బట్ నెక్స్ట్ టైమ్ వచ్చి ఓకే. ఆ స్వెల్లింగ్ ఏం పెరగట్లేదు. అది జస్ట్ నార్మలే అన్నట్లు చెప్పారనమాట. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఎపిడ్యూరల్ థింగ్‌కొస్తే అదొకటి. లాస్ట్‌లో మనం పుష్ చేయలేకపోవచ్చు. లైక్ ఫోర్సెప్స్ ఆర్ వాక్యూమ్ యూజ్ చేయాల్సి రావచ్చు. అండ్ ఇంకోటేంటంటే 15 మినిట్స్ మనం సేమ్ పొజిషన్‌లో ఉండాలి. ఆ ఇంజెక్షన్ తీసుకోవడానికన్నట్టు. ఇప్పుడు అనిల్ వచ్చి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. 15 మినిట్స్ అసలు నువ్వు ఉండగలవా? ఈ పెయిన్ ఉంది. ఇట్లా లాస్ట్‌లో పుష్ చేయలేవంటే ఒకసారి ఆలోచించు అది ఇది అని. నాకు తెలిసి నేను నడిచేసినాను అనుకుంటాను. అవన్నీ నేను ఆలోచించలేను. నీకు అర్థం కావట్లేదు. నేను తీసుకుంటాను అన్నట్టు అట్లా అన్నాననమాట. ఇంకోటేంటంటే ఇన్ కేస్ సిజేరియన్ అప్పటికి నాకు చాలా వరకు హోప్ తగ్గిపోయింది. మేబీ సి సెక్షన్ అయితదేమో అన్నట్లు ఉండే మైండ్ సెట్. ఎందుకంటే ఇంతసేపైనా 3 సెంటీమీటరే. ఆహ్, ఇంత పెయిన్స్ నేనసలు ఓకే. తీసుకుంటానా లేదా? లాస్ట్ వరకు నేను లాగగలుగుతానా లేదా? అనే డౌట్‌లోకెళ్ళిపోయుండే ఆ స్టేజ్‌లో. సో, ఇంకోటేమంటే ఎపిడ్యూరల్ ఇస్తారు గదా! ఇంకా మనకు సిజేరియన్ ఉన్నా కూడా మళ్ళీ ఇంజెక్షన్ అవసరం లేదనమాట. సేమ్ క్యాథెటర్ నుంచే మనకు అనస్థీషియా ఇస్తారు. అంటే మళ్ళీ ఆ ఇంజెక్షన్ పొడిపించుకోవాల్సిన అవసరం లేదు అనేదైతే ఒకటి ఉండింది. ఓకే. ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏంది? 15 మినిట్స్ ఒకే పొజిషన్‌లో ఉండాలి. సరే ఇంగా ప్రిపేర్ అయ్యాననమాట. ఈ 15 మినిట్స్ ఎట్లాగోలా తట్టుకుంటే ఇంక నాకు పెయిన్ తగ్గిపోతది. ఈ 15 మినిట్స్ అన్నట్లు బాగా ఫుల్ ప్రిపేర్ అయ్యి కూర్చున్నాను. అప్పుడు మేడంని అడిగాను. మేడం 15 మినిట్స్ ఒకేలా కూర్చోవాలా అనంటే, నాకిట్లా కంటిన్యూ‌గా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. నాకు తెలియకుండానే మూవ్ అయితే ఏంటి అన్నట్లంటే, "ఏం పర్లేదు. నీ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు చెప్పు మనం స్టాప్ చేద్దాము" అన్నట్లు అన్నారనమాట. సో, ఆ పొజిషన్‌లో కూర్చొని ఆ ఇంజెక్షన్ లైక్ అంటే చాలామంది స్పైనల్ ఇంజెక్షన్‌కి భయపడతారు కదా! ఈవెన్ సి సెక్షన్ ఏదైనా గూడా. అది మనం అనుకున్నంత పెయిన్‌ఫుల్ అయితే ఏం లేదది. జస్ట్ ఒక ప్రిక్ ఇంజెక్షన్ చేసినప్పుడు ఒకటి అట్లా జస్ట్ అనిపిస్తదంతే. అంతేమి పెయిన్ అయితే ఉండదు. అండ్ ఇంకోటి అండ్ సిజేరియన్ చేపించుకునే వాళ్ళు లైక్ వాళ్ళకేం పెయిన్ ఉండదు గదా! జస్ట్ నార్మల్‌గా ఎళ్లి ఫస్ట్ ఇంజెక్షనే. నాకు ఈ కాంట్రాక్షన్స్‌లో అంతసేపు కూర్చొని అది తీసుకోవాలంటే అది నిజంగా పెద్ద ఛాలెంజ్ అనిపిచ్చింది. ఎలాగైతేనేమో తీసుకున్నాను. కానీ ఏమైంది, ఈ డోసెస్ ఇస్తారు. మొత్తం ఒకేసారి ఇవ్వరని చెప్పాను గదా! అట్లా ఇస్తున్నారు. డోస్ పెంచుతున్నారు. అయినా కూడా నాకు ఏమి పెయిన్స్ రెడ్యూస్ అవ్వట్లేదు. అనస్థీషియా ఆ మేడమ్ వచ్చేసి అడుగుతూనే ఉన్నారు. తగ్గట్లేదా? కొంచెం గూడా తగ్గట్లేదా? కొంచెం గూడా తగ్గట్లేదా అని. నాకు అస్సలు తగ్గట్లేదు. అంటే నాకు చెప్పాను గదా! కడుపు నొప్పి రాలేదు. నడుము నొప్పొచ్చింది. లైక్ ఎందుకో చాలా ఇంటెన్సిటీ అసలు కొంచెం గూడా తగ్గలేదు. లెగ్స్ ఏమో నంబ్ అయిపోయినాయి. అంటే పెంచారు. ఆ డోస్ పెంచారు. దానికి లెగ్స్ నంబ్ అయిపోయినాయి గానీ, నాకు పెయిన్ అయితే ఏమాత్రం తగ్గలేదు.
ఓరిని అంత కష్టపడి ఇది తీసుకుంటే ఇది తగ్గలేదా? ఇంక నేను అసలు భరించలేకున్నాను అని అంటూనే ఉన్నాననమాట. ఇంకా మా డాక్టర్‌కి కాల్ చేశారు. లైక్ ఇట్లా ప్రోగ్రెస్ అయితే డాక్టర్ ఇమ్మీడియేట్‌గా రావాలన్నట్లు ఉన్నారనమాట. అప్పుడే ఇంటికెళ్లారు. సో, ఇంకా మేబీ ఇట్లా అంటుంది తట్టుకోలేను. ఏం చెప్పారో తెలీదు. డాక్టర్‌కి కాల్ చేశారు. ఎపిడ్యూరల్ గూడా ఇట్లా వర్క్ అవ్వట్లేదు అన్నట్టు. మేడం ఒకటేదో ఇంజెక్షన్ అంటే స్టార్ట్ అయ్యారు. ఒకటేదో ఇంజెక్షన్ సజెస్ట్ చేశారన్నమాట. అలోప్ ఇంజెక్షన్ ఇవ్వండి పెయిన్స్ తగ్గేకని. అది చూస్తే ఆల్మోస్ట్ అప్పటికి 11:30 అట్లా అయిందనమాట. అక్కడ ఫార్మసీలో లేదు. కొన్ని ఫార్మసీలో కనుక్కున్నారు. ఎక్కడ ఇంజెక్షన్ దొరకలేదు. ఓరిని అనుకున్నా. ఫైనల్లీ మేడం అయితే వచ్చారు. వస్తూనే గూడా మేడం అసలు భరించలేకున్నా మేడం అది ఇది అన్నట్టు చెప్తున్నాననమాట. అండ్ సి సెక్షన్‌కి లైక్ ఒక టైం అనుకోండి అని చెప్పారన్నాను గదా! ఆ డే కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అప్పటికి ఒక 20 అవర్స్ ప్లస్ అయ్యుంటది. మనకి ప్రోగ్రెస్ అయిందా లేదా తెలిసిపోతది. సో, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 7-11 లోపు సి సెక్షన్ అయితే ఇన్‌కేస్ ఆ టైం లోపు చేపిచ్చేసుకోవాలన్నట్లు అనుకున్నామనమాట. ఇంకా మేడం వచ్చి ధైర్యం చెప్తున్నారనమాట. ఇంకొద్దిసేపు చూద్దాము. మీరనుకున్న టైం వరకు చూద్దాము. అవ్వకపోతే నేనే చేస్తాను నీకు అన్నట్టు అట్లా చెప్తున్నారు. నా బాధేమి అంటున్నాను నేనక్కడ ఆ పెయిన్స్‌లోనే. మేడం ఇప్పుడే ఇట్లుంది. ఎపిడ్యూరల్ గూడా వర్క్ అవ్వట్లేదు. లాస్ట్ వరకు నేను ఎట్లుంటానో అది ఇది అనుకుంటాను. లేదు ఏం గాదు. చూద్దాము స్ట్రాంగుండు. ఇట్లా హార్ట్ ప్యాక్ తెప్పించండి అన్నట్టు హార్ట్ ప్యాక్ అవన్నీ తెప్పించారనమాట. తర్వాత నాకు 1:32 ఆ టైం నుంచి పెయిన్స్ ఫ్రీక్వెన్సీ తగ్గిందనమాట. ఇంటెన్సిటీ లైక్ వచ్చినప్పుడు అంతే ఇంటెన్స్‌గానే వస్తున్నాయి. బట్ అదే అప్పుడు 1 మినిట్‌కి ఒకసారి వస్తుందని చెప్పాను గదా! అది మెల్లగా 3 మినిట్స్‌కి, 5 మినిట్స్‌కి ఒక కాంట్రాక్షన్ లాగా ఇంటెన్సిటీ తగ్గింది. నాకు రివర్స్ అయింది. అసలు నేను చదివిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ 5 మినిట్స్, 3 మినిట్స్ మళ్ళీ లాస్ట్‌లో ఇంటెన్స్ ఎక్కువ అవుతాయి అని విన్నాను. నాకు రివర్స్ అయింది ఏందో మరి. సరే అప్పుడు నాకు కొంచెం బ్రీత్ తీసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి బ్రేక్ దొరికింది. అట్‌లీస్ట్ ఆ 5 మినిట్స్ అన్నా గూడా. అనిలేమో పాపం నిలబడే ఉన్నాడనమాట. పక్కన సోఫా ఉంది. నాకదొకటి పాపం అప్పటినుంచి నిలబడే ఉన్నాడు. ఎన్ని అవర్స్ అసలు. నేనేమో పడుకోను కొద్దిసేపు ఇంకా లైక్ ఇంకా టైం పడతదిలే పడుకో, పడుకో అన్నట్లు చెప్తున్నాను గానీ, ఇగ నాకు తెలియకుండానే ఈ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు కాంట్రాక్షన్ వస్తుంది, కాంట్రాక్షన్ వస్తుంది ఇట్లా రియాక్షన్ ఇస్తున్నాననమాట. ఇంకా ఆ హార్ట్ ప్యాక్ పెట్టుకుంటూ కొంచెం అట్లా మజిల్స్ రిలాక్స్ చేస్తూ అట్లా ఉన్నాడు. లైక్ నిజంగా అండి. మా ఫ్రెండ్స్ అట్లా చెప్తుంటే ఏమో అనుకున్నాను గానీ, ఇట్లా హస్బెండ్స్ ఇట్లా పక్కనుంటే చాలా సపోర్టివ్‌గా ఉంటది మనకు అన్నట్టు అది ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేను కొంచెం కొంచెం నిద్రపోతూ అట్లా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాననమాట. 2:30 2:30 కాదు 3 పైన అనుకుంటాను. ఒకసారి నాకేమో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఒకసారి డాక్టర్‌ని పిలుద్దాము అన్నట్లు అన్నాడనమాట. లైక్ నా మూవ్‌మెంట్సో మళ్ళేమో నాకు తెలీదు. ఏం డిఫరెన్స్ అనిపిచ్చిందో. అంటే "ఏం లేదులే ఇంక మామూలే మళ్ళీ పిలుద్దాంలే" అన్నట్లు అన్నాననమాట నేను. తర్వాత ఇంకా మళ్ళీ 3:00కి 3:30కి అనుకుంటాను. 3:30కి కూడా సేమ్ ఇంకా లేదు ఒకసారి పిలుద్దాము అని అన్నాడు. అప్పుడు వాళ్ళొచ్చి చెక్ చేశారు. డాక్టర్‌ని తీసుకొచ్చారు. వాళ్ళొచ్చి చెక్ చేస్తే 10 సెంటీమీటర్ డైలేటెడ్ అన్నారనమాట. ఇదేంది ఇప్పటివరకు 333 అన్నారు. సడెన్‌గా 10 సెంటీమీటర్ డైలేట్ అయిపోయింది. ఇదేం మిరాకిల్ అనుకున్నా నేనైతే. అండ్ ఇంకోటి మన బేబీ హెడ్ కూడా ఇట్లా పొజిషన్ మన సర్వీస్‌లో ఇట్లా స్టేషన్స్ అన్నట్లనమాట. -3, -2, -1, 0 ఇట్లా లెవెల్స్ లాగా చూస్తారంట డాక్టర్స్ జనరల్‌గా పొజిషన్. అట్లా వాడు కూడా కిందకొచ్చేసాడనమాట. ఫుల్ జీరోకొచ్చేసాడు. అండ్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు డాక్టర్ అన్నారనమాట. "ఇట్లా ఏం లేదు బేబీ కిందకొస్తే చాలు మనం 10, 15 మినిట్స్‌లో మన డెలివరీ అయిపోతదని." నాకింక అదే గుర్తొస్తుంది. అయిపోయిందింగా 10 సెంటీమీటర్ డైలేట్ అయిపోయింది. బేబీ కిందకొచ్చేసింది. లైక్ హ్మ్. అయిపోతదింక 10, 15 మినిట్స్‌లో ఇంక డెలివరీ అయిపోతది. ఇంక అట్లే ఉందనమాట. ఎనర్జీ వచ్చేసిందింక నాకు. సరే అని ఇంక వచ్చి అందరూ డాక్టర్స్ అందరూ సెట్ చేసుకుంటుండే. అప్పుడు అనిల్ బయటికెళ్ళాడు. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా. మాకు తెలుసు హస్బెండ్స్‌ని అలో చేస్తారని తెలుసు. బట్ ఆళ్ళన్నీ సెట్ చేసుకుంటున్నారు కదా! అన్నట్టు ఎళ్ళాడనమాట. మళ్ళీ మ్యామొచ్చి ఆళ్ళ హస్బెండ్‌ని పిలిచండి అన్నట్టు అనింది. సో, పక్కనే ఉండే అనిల్ మొత్తం. ఆహ్, చెప్పాను గదా! అప్పుడు ఎపిడ్యూరల్ తీసుకుంటే మనకు కొంచెం లాస్ట్‌లో పుష్ చేయడానికి టఫ్ అవ్వచ్చని. అది నాకిప్పుడు అర్థమైంది. యాక్చువల్‌గా నార్మల్‌గా మనకు అడ్జ్ తెలుస్తదంట ఎప్పుడు పుష్ చేయాలి అన్నట్టు. నాకు పొట్ట వరకు అయితే అసలు ఏమీ లేదు. నా పెయిన్స్ అయితే అట్లనే ఉండే. బట్ లెగ్స్ అంతా నంబ్ అయిపోయిందనమాట. నేనెంత ట్రై చేసినా పొట్ట వరకే పుష్ చేయగలుగుతున్నాను గానీ నాకు తెలియట్లేదు. ఆహ్
మళ్ళీ దానికి తోడు ఒక ఆక్సిజన్ ఒకటి పెట్టారా, అది నాకు కాఫ్ వస్తుంది ఎక్కువ పుష్ చేస్తుంటే. అమ్మా! ఎంతసేపటికి అయిపోవట్లేదు. నిజంగా అంటే ఫోర్సెప్స్, వాక్యూమ్ అన్నీ యూజ్ చేసినా కూడా లైక్ ఏం వర్కౌట్ అవ్వట్లేదనమాట. నాకేమో భయమేస్తుంది ఒక సైడు. లైక్ ఏమన్నా అయితదేమో, బేబీ హెడ్‌కి ఏమన్నా అయితదేమో, ఇంత ట్రై చేసినా అవ్వట్లేదు. అంటే ఆ మూమెంట్‌లో ఇంకొద్దిసేపు చూసి నేనేమన్నా సిజేరియన్ అన్నా గూడా అంటే అప్పుడు ఛాన్స్ లేదంట అనుకోండి. బట్ అట్లా నా మైండ్‌సెట్ అట్లుంది. బేబీకి ఏమన్నా అయితదేమో, త్వరగా బయటకొచ్చేయాలి, బయటకొచ్చేయాలి అన్నట్టు. ఇంక నేను పుష్ ఇవ్వలేకపోతున్నాను. సిస్టర్ వచ్చి పుష్ చేస్తున్నారు. డ్యూటీ డైరెక్టర్ పుష్ చేస్తున్నారు. మా డాక్టరే వచ్చి పుష్ చేస్తున్నారు. ఇట్లా అవ్వదింకా. నువ్విట్లా లైక్ పుష్ చే నీ చేతుల్లోనే ఉందింకా. మేమెంత ట్రై చేసినా ఏం లేదు. నువ్వే పుష్ చేయాలి అన్నట్లంటున్నారు. ఎట్లా ట్రై చేసినానో, ఏం ట్రై చేసినానో తెలీదు. వాళ్ళు ఒక సైడ్ అనిల్, డాక్టర్స్ అందరూ ఇట్లా హెడ్ కనిపిస్తుంది, హెడ్ కనిపిస్తుంది. ట్రై చెయి, ట్రై చెయి, ట్రై చెయి అంటే ఎనర్జీ అంతా తెచ్చుకొని లాస్ట్‌కి అయిపోయింది. అప్పటి వరకు నిజంగా అంటే నేను పెయిన్స్ కూడా ఏమి ఏడవలేదు. నాకు తెలిసి చాలా పెయిన్ వస్తుంది. ఇట్లా చెప్తున్నా నేను భరించలేకు ఇవన్నా అంటున్నాను గానీ, కంట్లో నుంచి నీళ్ళైతే రాలేదు. ఇట్లా బేబీని తీసుకొచ్చి నా మీద పెడుతూనే అసలు తెలియకుండానే ఫుల్ ఏడుపొస్తుంది. హ్యాపీ టియర్సే. అంటే జస్ట్ 4, 5 మినిట్స్ కాదనమాట. నాకు కంటిన్యూయస్‌గా నేను ఏడుస్తూనే ఉన్నా. బాయ్ గల్లా కూడా నేను చూడలేదసలు. ఆహ్, బేబీ, బేబీ, బేబీ అనుకుంటా కంటిన్యూయస్‌గా ఏడుస్తున్నా నేను. ఆ డాక్టర్ బేబీ బాయ్ అన్నట్టు అంటున్నారనమాట. ఇంకా అనిల్ కూడా పాపం ఆ సిట్యుయేషన్ అంతా చూసి అంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి గానీ, ఎక్కడ ఇట్లా ఏడ్చేస్తే నేను గూడా డల్ అయిపోతా, డిసప్పాయింట్ అయిపోతా అని అప్పటి నుంచి కంట్రోల్ చేసుకున్నట్టు అనిపిచ్చింది. ఈ టైంలో ఇట్లా సపోర్టివ్ హస్బెండ్స్ ఉండడం ఎంత లక్కీ అంటే అంత లక్కీ అనుకోవచ్చు. ఆ మొమెంట్స్ ఎప్పుడు వాళ్ళు మర్చిపోలేరు. మనము మర్చిపోలేము. ఇట్లా కంటిన్యూయస్‌గా ఏడుస్తూనే ఉన్నాను. డాక్టర్ ఫస్ట్ సైలెంట్‌గా ఉన్నారు. మళ్ళీ ఏమైంది అరక అంటే ఏమన్నా వేరే పెయిన్‌కి ఏడుస్తున్నారా అనుకున్నారు. బేబీని తీసుకెళ్లారు. ఆహ్, బేబీనిచ్చేసి మళ్ళీ అనిల్ నా దగ్గరికే వచ్చేసాడనమాట. మేడం గూడా అంటుంది, "బాబు దగ్గరికి కూడా ఎళ్ళలేదా నువ్వు? మళ్ళీ హారిక దగ్గరికే వచ్చేసావని." అది నిజం మాటల్లో చెప్పలేము. అది ఎంత ప్రెషియస్ మొమెంట్సో. సో, ఫైనల్లీ మా డెలివరీ అయితే ఇలా అయిపోయింది. అండ్ తర్వాత ఇంకొక టాస్క్ ఉంటదనమాట. ప్లసెంటా గూడా బయటకి రావాలి. మళ్ళీ ప్లసెంటా డిటాచ్ అవ్వలేదు ఇంకా అన్నట్లు అన్నారు. ఇంకా అవి ఏం ప్రాసెస్‌లు చేసుకున్నారో నాకైతే అస్సలు గుర్తులేదు. బేబీ బయటకి సేఫ్‌గా వచ్చేసారు. అదొక్కటే నా మైండ్‌లో తిరుగుతుంది. ఇంకా ఇట్లా స్టిచెస్ ఎపిసియోటమీ అయింది. స్టిచెస్ పడ్డాయనమాట. ఇట్లా స్టిచెస్ చేయాలి. మీరు బయట వెయిట్ చేయండి అని అప్పుడు అనిల్ బయటకెళ్ళాడు. బేబీని తీసుకెళ్ళి ఇంకా మా ఫ్యామిలీ నిజంగా ఇవన్నీ షూట్ చేసుకుందాము. ఈ ప్లాన్ ఫస్ట్ నుంచి ఉండే. మంచిగా మనము ఇట్లా వ్లాగ్ తీసుకుందాము, షూట్ చేసుకుందాము అని. కానీ ఆ మొమెంట్‌లోకొచ్చేసరికి ఇవేమి గుర్తురావు. అంటే మనం అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామా? అదే ఉంటది మైండ్‌లో. ఈ వీడియోస్ ఇవేం గుర్తు రాలేదసలు మాకు. ఆ ఫ్యామిలీ రియాక్షన్స్ అవన్నీ కూడా తీసుకొనుంటే బావుండేమో అనిపిచ్చింది. ఆల్మోస్ట్ మార్నింగ్ 4, 7కి ఆహ్, డెలివరీ అయ్యింది. నైటంతా అందరూ మా అత్త, అక్క, బావ వాళ్ళు, మా అమ్మ, నాన్న, తమ్ముడు, ఇంట్లో మా నానమ్మ అందరూ వెయిట్ చేసున్నారు. లైక్ అంటే మిడ్‌నైట్ మొత్తం అందరూ జాగారం చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ ఫస్ట్ రియాక్షన్స్ షూట్ చేసుకొయుంటే ఇప్పటికి గుర్తుండిపోతుండు గదా! అని ఇప్పుడు రిగ్రెట్ అనిపిస్తుంది. బట్ ఓకే. చిన్నవేదో ఎక్కడైనా గుర్తున్న వరకు ఏదన్నా నేను ఎక్సర్సైజ్ చేయడం అట్లాంటివైతే గుర్తొచ్చినప్పుడు కొన్ని కొన్ని కవర్ చేశాడు. అవి ఒకసారి చూస్తాను. ఉంటే వ్లాగ్‌లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ అంటుంటారు కదా! బేబీ వచ్చిన తర్వాత మన పెయిన్స్ ఇవన్నీ మర్చిపోతాము అది ఇది అన్నట్లు. నిజ నిజమండి ఇదైతే. అంత పెయిన్ చూసిన తర్వాత గూడా ఈ అది అంతా ఏం గుర్తులేదు. బేబీ ఇంక నెక్స్ట్ ఇంక బేబీదే అనమాట. బేబీకి ఆకలేస్తుంటదేమో, లేకపోతే ఏం చేస్తున్నాడు అది ఇది. ఈ నాకు స్టిచెస్ ఏస్తున్నప్పుడు గూడా ఆ బేబీని క్లీన్ చేసి పక్కనే పెట్టరనమాట. జస్ట్ కర్టెన్ అడ్డం ఉంది. ఆహ్, ఆ డాక్టరొచ్చి బేబీని చూసి ఇట్లా కర్టెన్ తీసి చూపిస్తున్నారు నాకు. వాడు ఇట్లే నా సైడే తిరిగి చూస్తూనే ఉన్నాడు కంటిన్యూయస్‌గా. ఎంత బాగా అనిపించిందో. మేడం గూడా అంటున్నారనమాట. వీడు చూడు అసలు మా మమ్మీకేమైనా అయిపోతుందేమో అన్నట్టు ఎట్లా చూస్తున్నాడో అని. అసలు ఇప్పటికి గూడా అవన్నీ తలుచుకుంటే ఇట్లా కళ్ళ ముందు మెదులుతుంటాయి.
మ్యాజికల్ మూమెంట్స్ అసలు. ఒక సజెషన్ అండి, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎక్స్పెక్టింగ్ మదర్స్ కానీ, మనము మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అది ఏదైనా కానీ, నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ అయినా ఏది తక్కువ కాదు. మనం ఏదానికైనా పెయిన్ ఉండాల్సి, లైక్ పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో లెస్ పెయిన్ ఆర్ దాంట్లో ఎక్కువ పెయిన్, ఇదంతా అట్లేం సంబంధం లేదు. అదైతే మెంటల్గా ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. అండ్ ఇదే కావాలి, నార్మలే కావాలి మనకు, లేదా ఇట్లనే ఉండాలి అని అయితే మనం అనుకున్నట్టయితే జరగదు ఖచ్చితంగా. మనం మెయిన్ ఫోకస్ ఏముండాలి, మనము హెల్దీగా ఉండాలి, బేబీ హెల్దీగా ఉండాలి. అది ఏ ప్రొసీజర్ అయినా అవ్వచ్చు. అదే చెప్తున్నాను కదా, ఏది ఈజీ కాదు. ఇది ఏ దాంట్లో ఉండాల్సిన కాంప్లికేషన్స్ దేనికి ఉండాల్సిన టఫ్ అన్నిటికీ ఉంటాయి. అందుకని మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండి ప్రిపేర్డ్ ఉండడం అయితే బెటర్. అండ్ ఈ ఎపిడ్యూరల్ గురించి కూడా ఖచ్చితంగా ఒకసారి తెలుసుకోండి ఇన్ఫర్మేషన్. అంటే నాకైతే పెయిన్స్ అంత రిడ్యూస్ అవ్వలేదు, బట్ ఏదో ఒక విధంగా హెల్ప్ అయింది లాస్ట్లో ఆ స్టిచెస్ అప్పుడు. కానీ నాకు అసలు ఏమీ సెన్సేషన్ తెలియదు, అంటే ఆ స్టిచెస్ పెయిన్ ఏమీ తెలియలేదు. అట్లీస్ట్ ఏదో ఒక విధంగా హెల్ప్ అయింది. బట్ నేను చూసిన ఇన్ఫో ప్రకారం చాలా మందికి 70-80% మెంబర్స్కి ఆ పెయిన్ రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఏం పెయిన్స్ లేకుండా మళ్ళీ లాస్ట్లో మనకు ఆ పుషింగ్ అర్జ్ తెలియాలన్నప్పుడు ఒకటి రెడ్యూస్ చేస్తారంట. సో ఖచ్చితంగా ఒకసారి ఇన్ కేస్ మీరు వెళ్ళిన హాస్పిటల్లో వాళ్ళు డిస్కస్ చేయకపోయినా మీరే ఒక్కసారి అడిగి తెలుసుకోండి, తప్పులేదు. నాట్ ఓన్లీ ఎపిడ్యూరల్, లైక్ ప్రాసెస్ ఏంటి, మనకి ఇప్పుడు నార్మల్ అంటే ఇండక్షన్ ప్రొసీజర్ ఏంటి, మనకి ఏం చేస్తారు, మనకి ఏది సూటబుల్, ఆర్ సిజరీన్ అయినా కూడా లైక్ ఏంటి ఎట్లా అని కొంచెం మనకు అవేర్నెస్ ఉంటే బెటర్. లైక్ లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏదైనా చెప్తే మనం ప్యానిక్ అవ్వకుండా. అండ్ అందరూ ఇట్లా ప్రిపేర్డ్ ఉంటారని కాదు, కొంతమంది ఇన్ కేస్ ఇట్లా తెలుసుకుంటే కూడా భయపడే వాళ్ళు ఉంటారు, అంటే ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు. ఓకే, లైక్ ఎవరి మైండ్ సెట్ అట్లా. బట్ నేనైతే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే బెటర్. అవేర్నెస్ తెచ్చుకుంటే సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ ఇదంటే ఇదా, ఇదంటే ఇదా అని ప్యానిక్ అవ్వకుండా, ఓకే మనకు తెలుసు కదా ఇది ఇది ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, అట్లీస్ట్ కొంచెం ఐడియా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. మనం అనుకున్నట్టు ప్లాన్డ్గా అట్లానే అవ్వవు. మనకు లాస్ట్ మినిట్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ మనం ఎంత పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తే అంత బెటర్. ఎందుకంటే మనం టెన్షన్ తీసుకొని లైక్ ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాం. మన చేతిలో ఏది ఉండదు లాస్ట్ మినిట్లో. ఎలా అవ్వాలని ఉంటే అలానే అవుతుంది. మనము ఎక్స్ట్రా టెన్షన్స్ పెట్టుకొని ఓ ఇట్లా అవుతుందేమో, అట్లా అవుతుందేమో, అట్లా వదిలేయండి. లైక్ మన మదర్హుడ్ జర్నీ ఎంత పీస్ఫుల్గా జరిగితే అంత పీస్ఫుల్గా మనం ఎంజాయ్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ పెయిన్స్ ఇవన్నీ చెప్తున్నాను కదా, వన్స్ బేబీ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. ఇంక నెక్స్ట్ ప్రపంచం మనకు వాళ్ళే అన్నట్లు ఉంటుంది. సో ఎంజాయ్ యువర్ మదర్హుడ్ జర్నీ. బాయ్ బాయ్.